హౌస్ బ్యూటిఫుల్ గా ఉంది కదా, కేరళ హౌస్ టైప్ అనుకుంటా. 282 డేస్ సిరీస్ లో ఇది డే 10. అసలు రూమ్ లేక కుక్క కన్నా దారుణంగా తయారైంది పరిస్థితి. కొన్ని డేస్ ఊర్లో, కొన్ని డేస్ కేఫ్ లో, కొన్ని డేస్ సిస్టర్ ఇంట్లో, అక్కింట్లో విసిగిపోతున్నా తిరగలేక ఈ రోజు చెల్లమ్మ ఇంటికి వెళ్ళిన. మంచిగా బిర్యానీ చేసింది. మా కోడలేమో బిర్యానీ తింటా అని, చెల్లేమో వద్దు అని. ఇక చెల్లి బిర్యానీ చూపిస్తూ ఉగ్గు తినిపిస్తుంది. ఈ సీన్ చూస్తే కోటా శ్రీనివాసరావు సార్ గుర్తుకు వస్తున్నారు. అందులో కోడిని చూస్తూ ఉత్తన్నం తింటారు. అలానే ఉంది ఈ సీన్ కూడా. అద్భుతం. నా చిన్నప్పుడు కూడా ఈ బొట్లు పెట్టుకునేది కలర్ కలర్ గా. అమ్మ ఉగాది బచ్చాలు పచ్చడి ఇస్తే చెల్లమ్మకి ఇచ్చి కోడలికి బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యా. చెప్పాను కదా, ఓనర్ బిహేవియర్ వల్ల ప్రీవియస్ పెంట్ హౌస్ ఖాళీ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళా రూమ్స్ చూస్తున్నా. ఈ ఇల్లు చూసాం, చాలా బాగుంది. సేమ్ కేరళ ఇల్లు లాగా. కానీ ఓనర్ అవైలబుల్ గా లేరు. ఈవినింగ్ రమ్మన్నారు. సో కేఫ్ కి స్టార్ట్ అయ్యా. వెళ్లేసరికి కేఫ్ లో పవర్ లేదు. ఈ రోజు నా పని అయిపోయిందిరా అనుకున్నా. అన్ని చెక్ చేసా, బానే ఉన్నాయి. కరెంట్ డిపార్ట్మెంట్ కి కాల్ చేస్తే పైనే ప్రాబ్లం ఉంది అన్నారు. బ్రతికిపోయా. ఈవినింగ్ రూమ్ చూడడానికి వెళ్ళాం. బాగుంది. కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, బట్ ఓకే. వాటర్ ప్రాబ్లం లేదు. మెయిన్ గా కేఫ్ కి దగ్గరలో ఉంది. కానీ రెంటే ఎక్కువ చెప్తున్నారు. ఆలోచించి చెప్తామన్నాము. అయినా ప్రీవియస్ పెంట్ హౌస్ ఎక్స్పీరియన్స్ వల్ల రూమ్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. సో గో విత్ ద ఫ్లో. వెళ్ళేటప్పుడు కేఫ్ లో ఆనియన్ లెమన్ లేదు అంటే తీసుకున్నా. మళ్ళీ డే 11 లో కలుసుకుందాం. ఓకే, క్యారీ ఆన్. బాయ్.